ఈరోజు మన టాపిక్ అండి కురుపులు, పుళ్ళు లేదా యాప్సెస్ అంటాము. లేదు సమ్మర్లో వస్తే వీటిని సెగ్గడ్డలు అంటాం. హాయ్, వెల్కమ్ టు సుధారామణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ, హోమియోమికోస్. యాక్చువల్లీ ఇవి ఎందుకు వస్తాయంటే స్కిన్ అండర్ లేయింగ్ లేయర్లో కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్వెట్ పోర్స్ ఉంటాయి కదా, అదే చెమట బయటకు వచ్చే గ్రంథులు ఓపెనింగ్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ బ్లాక్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడం వల్ల, లేదంటే టిష్యూ ఇన్ఫెక్ట్ అవడం వల్ల ఇవి వస్తాయి మనకి. యాక్చువల్లీ ఇంటర్నల్ యాప్సెస్, ఎక్స్టర్నల్ యాప్సెస్ కూడా ఉంటాయి. అంటే లోపల కూడా కురుపులు వస్తాయి. సమ్ లంగ్స్ లో, నెక్స్ట్ ఇంటెస్టైన్స్ లో, స్టమక్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇవి లోపల వస్తే మాత్రం తెలియడం చాలా కష్టం అండి. బయటకు వస్తే కనిపిస్తాయి కాబట్టి దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. బాగా పెద్ద సైజ్ అయితే మాత్రం ఓపెన్ చేసి పస్ తీయాల్సి ఉంటుంది. తీసాక హీల్ అవడానికి మనం మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అది చిన్న చిన్నగా ఉండి రిపీట్ అయిపోతుంటే దానికి కొంచెం ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే అస్తమాను రిపీట్ అవ్వకుండా ఉంటుంది. మన బాడీలో వేడి కూడా తగ్గించుకోగలిగితే అది కూడా మీకు ఇవి అస్తమాను రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మేనేజ్మెంట్లోకి వస్తే పప్పులు అవి ఎక్కువ తినకుండా ఉండడం. అంటే ఏ పప్పులు, కందిపప్పు, శనగపప్పు, నెక్స్ట్ పెసరపప్పులు, ఇవి అస్తమానం వచ్చేవాళ్ళు ఇవి తగ్గించుకోవడం. అండ్ తర్వాత మజ్జిగ ఎక్కువ తీసుకోవడం. ఇవి తీసుకుంటే కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అండ్ తర్వాత ట్రీట్మెంట్లోకి వచ్చామనుకోండి, హెపాసఫ్ 200 పిల్స్, మెక్సాల్ 200 పిల్స్ అండ్ CF6. హెపాసఫ్ 200 పిల్స్, మెక్సాల్ 200 పిల్స్ ఏంటంటే ఇవి 3 అవర్స్కి, అంటే మీకు సెగ్గడ్డ ఉంది ఆల్రెడీ ఎక్కువ గట్టిగా ఉంది అనుకున్నప్పుడే ఇవి 3 అవర్స్కి ఒక 3 or 4 టైమ్స్ రిపీట్ చేసుకున్నాం అనుకోండి. అంటే హెపాసఫ్ వేసుకుని ఒక 3 అవర్స్ పోయాక మెక్సాల్, మళ్ళీ 3 అవర్స్ పోయాక హెపాసఫ్, అలా 8 పిల్స్ చెప్పున ఓ 4 టైమ్స్ అలా రిపీట్ చేస్తే. అండ్ తర్వాత CF6. ఇవి కూడా 4-5 గంటలకు ఒకసారి 2 టాబ్లెట్లు చెప్పున రిపీట్ చేసుకుంటూ ఉంటే మీకు ఆల్మోస్ట్ ఆ వచ్చేది కూడా ఆగిపోతుంది, అణిగిపోతుంది, లోపల ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. అలాగే సమ్మర్లో వచ్చే సెగ్గడ్లకైతే వీటితో పాటు బెల్డోనా 200, 8 పిల్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 కూడా అలా నేను చెప్పినట్టు 3 అవర్స్కి 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటే మీకు క్లియర్ అయిపోతాయి. ముస్తమానం వచ్చే తత్వం కూడా తగ్గుతుంది. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.